జగన్ ఎప్పుడైనా మీడియా సమావేశం పెట్టినా, లేదంటే ఏదైనా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినా, దాంట్లో మెయిన్ విషయాలన్నీ పక్కన పెట్టేసి, ఏది డైవర్షన్ కోసం పని చేస్తూ మనకు పనికి వస్తుంది అని తన ప్రత్యర్థి రాజకీయ పార్టీలు మీడియా కాచుకొని కూర్చో ఉంటాయి. అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రవ్వంత స్పేస్ ఇవ్వకపోయినా వీళ్ళే ఓ కిలోమీటర్లంత స్పేస్ తీసుకొని చెలరేగిపోతూ ఉంటారు. అలాంటిది జగనే కాసింత స్పేస్ ఇస్తే ఇంకా మామూలు రేంజ్లో చెలరేగుతారా? నిన్న విశాఖ పర్యటన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో మత్స్యకారు కుటుంబానికి వైసీపీ తరపున 7 లక్షల రూపాయల డబ్బులు కూడా అందించారు. సో ఆ సందర్భంగా మత్స్యకారులు వాళ్ళకి జరిగిన అన్యాయం, వాళ్ళ ప్రాణాలు కాపాడడంలో ప్రభుత్వం అలసత్వం, దీని అన్నిటి మీద మీడియాతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనూహ్యంగా మాజీ మంత్రి అప్పలరాజు గారి కుమారుడి యాక్సిడెంట్ ప్రస్తావన తెచ్చారు. యాక్చువల్గా అది ప్రస్తావించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాక్సిడెంట్ చేశారు. అరే యాక్సిడెంట్ ఎప్పుడైనా పొరపాటునే చేస్తారు, పోయి గుద్దరు కదా. యాక్సిడెంట్ జరిగింది, ఒక పశువులకి ఆపరి ప్రాణం పోయింది. ఆ ప్రాణమే మామూలు విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి యాక్సిడెంట్ల తర్వాత జరుగుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వం ఆ పిల్లల మీద హత్య కేసులు పెట్టే ప్రయత్నాలు చేసింది. కోర్టులు మొట్టికాయలు వేసాయి. ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అని ఆయన కూడా ఒక మత్స్యకార సామాజిక వర్గం నుంచి వచ్చారు కాబట్టి బహుశా ఆ కోణంలో ఈయన ఏమైనా మాట్లాడారేమో తెలియదు. కానీ యాక్సిడెంట్ జరిగింది, ప్రాణం పోయింది. యాక్సిడెంట్ల తర్వాత జరుగుతూ ఉంటాయన్న మాట అనకూడదు, కానీ ఆ యాక్సిడెంట్కి కూడా ప్రభుత్వం హత్య కేసు పెట్టింది, కోర్టు మొట్టికాయలు వేసింది అన్నది ఆయన ప్రధానంగా చెప్పదలుచుకున్న పాయింట్. కానీ తెలుగుదేశం పార్టీ ప్రధాన పత్రికలు కూడా ఈరోజు ఎక్కడి వరకు రాసుకుంటూ వచ్చాయి, జగన్ ఏమన్నాడో యథావిధిగా చూడండి అని. మన ప్రభుత్వంలో మత్స్యకార మంత్రి, అతని కొడుకు 18 ఏళ్ల పిల్లాడు, ఆ పిల్లాడు బైక్ దూరుతూ కర్మశాత్తు ఎవరినో గుద్దితే ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, అతను చేసింది కరెక్ట్ అని చెప్పను, కానీ 18 ఏళ్ల పిల్లాడికి ఏం తెలుస్తుంది? ప్రభుత్వం అప్పలరాజు కొడుకుని మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్లు పెట్టి ఇరికించాలని చూసింది. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? ఇది వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన కామెంట్స్ అని రాసుకుంటూ వచ్చారు. మర్డర్ కేసులో ఇరికించాలని హోమిసైడ్ సెక్షన్లు పెట్టింది, కానీ కోర్టు మొట్టికాయలు వేసింది అన్నది ప్రధానంగా ఆయన చెప్పింది. అది కట్ చేసేశారు. ప్రధానమైన పత్రికల్లో కూడా అది కట్ చేసేశారు. మామూలు వాళ్ళకి ఏమవసరం అదే తీసుకుంటారు. సో ఇంకా కూటమి నాయకులు, వాళ్ళ మీడియా, సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రేంజ్లో చెలరేగిపోతున్నారు. ఒక మనిషిని చంపేస్తే అంత ఈజీగా మాట్లాడతారా? ఒక మనిషిని చంపితే ఏదో పిల్లోడికి తెలియక అంటారా? ఇంకెవరినో ఇరికించే ప్రయత్నం చేశారు. అన్ని ఆధారాలు వచ్చేసరికి చివరికి అప్పలరాజు కొడుకు లొంగిపోయాడు. ఇటువంటిది అంత తేలిగ్గా ఎలా మాట్లాడతారు? ఇంక ఇక్కడితో కాదు, చాలా ఒక రేంజ్లో చెలరేగిపోతూ ఉన్నారు. తప్పేం లేదులేండి వాళ్ళు చెలరేగిపోవడంలో, ఎందుకంటే చెప్పాను కదా, ఏమీ స్పేస్ లేని దగ్గర విరుచుకుపడతారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి మరీ ఇంత స్పేస్ ఇస్తే ఊరుకుంటారా? నిజం చెప్పాలంటే ఆ అంశం ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎందుకు ప్రస్తావించారో, మరి ఎవరైనా ప్రస్తావించమని చెప్పారా, లేకుంటే జగన్ గారే ప్రస్తావించారా? ఏమో మరి.